తిరుపతి జిల్లా సూలూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరిగిన మీడియా సమావేశంలో రిటర్నింగ్ అధికారి చంద్రముని మరియు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పై అధికారుల ఉత్తర్వుల మేరకు మరో 3 రోజుల్లో సూలూరుపేట నియోజకవర్గంలో జరగనున్న అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిగా కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఒకే విడతలో అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉత్తర్వుల ఉల్లంఘనకు గురికాకుండా రాష్ట్ర మరియు కేంద్ర బలగాలతో భద్రత మరియు రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. వివిధ దశలు పూర్తి చేసుకున్నాం. 13/5/2024 మనం ఎన్నికలకి వెళ్ళబోతున్నాం. ఆ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గం 6 మండలాలు, 304 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 304 మంది బిఎల్ఓస్ ఉన్నారు. 44 సెక్టర్లలో వివిధ సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, బిఎల్ఓలు, సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు తమ విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2,42,610 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సరాసరి ప్రతి పోలింగ్ స్టేషన్కి 798 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. వాటిని సెక్టర్ ఆఫీసర్లు మరియు బిఎల్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో షేడు, వాటర్, పవర్ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ డే రోజు అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12వ తేదీ ఉదయం ఈ 44 సెక్టర్లలో 304 పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ అఫీషియల్స్ మరియు మెటీరియల్తో ఆయా ప్రాంతాలకు చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డిస్ట్రిబ్యూషన్ రోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మేము చేయటం జరిగింది. అదేవిధంగా మనకి 90 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి సెక్టర్లో 2 నుంచి 10 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో ప్రతి సెక్టర్ ఆఫీసర్ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తమ పోలింగ్ సిబ్బందితో పాటు పోలింగ్ మెటీరియల్ను రూట్ ఆఫీసర్ సహకారంతో బస్సులో 12వ తేదీ దరిదాపు 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల లోపు ఆయా పోలింగ్ స్టేషన్లకు చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మన డిఎస్పీ గారికి వారు తీసుకున్నటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా వివరించవలసిందిగా కోరుతున్నాను. వివిధ దశల్లో ఇప్పటి వరకు మనకు ఒకరితో ఒకరిని రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేషన్తో వివిధ దశల్లో ఇప్పటి వరకు మనకు ప్రశాంతంగా జరిగింది. అంటే నామినేషన్స్ అయితేమి, పొలిటికల్ క్యాంపెయిన్ అయితేమి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాము. అన్ని పొలిటికల్ పార్టీసు వాళ్ళ యొక్క క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిర్వర్తించడానికి మేము మా వంతు అన్ని భద్రత ఏర్పాటు చేశాము. ఇప్పుడు రేపు ఈవినింగ్తో క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది. సో మాకేంటంటే ఈ బందోబస్తు ప్లాన్లో అంటే సెక్యూరిటీ ప్లాన్లో భాగంగా 72 అవర్స్ ప్లాను, 48 అవర్స్, 24 అవర్స్ ప్లాన్ లాగా ఉంటుంది. సో 72 అవర్స్ ప్లాన్ అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 72 అవర్స్లో ప్లాన్ ఏంటంటే మేము ఉన్న చెక్ పోస్టులు ఉన్నాయి. మాకు ఆల్మోస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో 4 చెక్ పోస్టులు ఉన్నాయి. 3 ఎస్ఎస్టీలు ఉన్నాయి ప్రతి మండలం. అంటే మన ఈ కాన్స్టిట్యున్సీ బార్డర్స్లో వెల్లకూరేం లిమిట్స్లో ఒకటి ఉంది, ఓజిలి ఉన్న లిమిట్స్లో నెల్లూరు వైపు ఒకటి ఉంది, ఇటు కాళహస్తి తడ దగ్గర కాళహస్తి వైపు ఒకటి ఉంది, తడలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్గానే ఉంది. సో ఈ చెక్ పోస్ట్ని కొద్దిగా పటిష్టం చేయడము, అంటే ఆ బార్డర్ సీలింగ్ అంటారు దాన్ని, బార్డర్ నుంచి ఏం రాకుండా చేయడము, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం అనేది జరుగుతుంది. పై అధికారుల ఉత్తరం మేరకు ఆల్రెడీ మా ఎస్పీ గారు మార్నింగ్ ఒక సెట్ కాన్ఫరెన్స్గా నిర్వహించారు. దాంట్లో ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్, డిప్లాయ్మెంట్, పోస్ట్ డిప్లాయ్మెంట్ ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్, పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి. ఎలక్షన్స్లో మెయిన్ ఏంటంటే పోలీసు రూల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ కానీ, ఆ డిస్ట్రిబ్యూషను ఇదంతా మా భాగం, మా దీని దగ్గర మా విధుల్లో భాగంగా వస్తుంది.
సో ఇప్పుడు ఈ రోజు నుంచి చేసేదంటే బార్డర్ సీలింగ్, బార్డర్లో ఉన్న క్షుణ్ణంగా తనిఖీలు ఇంకా ఇంటెన్సిఫై చేయడం ఇప్పుడు కానీ జరుగుతున్నాయి. ఎక్కడ అలాంటి మెటీరియల్ ఏదైనా ఎన్నికలకి విఘాతం కలిగించే మెటీరియల్ ఏదైనా కావచ్చు, అది డబ్బు కావచ్చు, లిక్కర్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా కానీ సో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలనే ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు అందరికీ ఫ్రీక్వెంట్గా నైట్ పెట్రోలింగ్ ఎక్కువ చేస్తాము. అట్లే బార్డర్లో ఉండే చెక్ పోస్టులు కానీ కొంత ఇంటెన్సిఫై చేసి చెక్కింగ్ గట్టిగా జరిగేటట్టు చూస్తాము. అదే భాగంగా పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఇవి అంటే ఇండ్యూజ్మెంట్ ఆఫ్ ఓటర్స్ని ప్రభావితం చేసే విధంగా ఎవరైనా వివరించినా దాని కానీ కఠినంగా చర్యలు తీసుకునే భాగంగా పెట్రోలింగ్ కానీ ఇంటెన్సిఫై చేస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఐలకు కానీ యాక్షన్ ప్లాన్ ఉంది. ఏం చేయాలనేది ఇప్పటి నుంచి చేయాల్సిన పనులు ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ మాకు రెండు విధులు ఉంటాయి. మెయిన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇండ్యూజ్మెంట్ కంట్రోల్ చేయాలి. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ క్యాష్ కానీ ఇవి కంట్రోల్ చేస్తూ లా అండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ చేయాలి. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి ఎస్ఐకి ఏం చేయాలనేది క్లారిటీ ఉంది. సో ఎస్ఐ స్టేషన్ లెవెల్లో ఎస్ఐలకి ఏంటంటే అక్కడున్న బార్డర్ చెక్ పోస్టులు చూసుకోవడము, ఎక్కడన్నా బార్డర్ ఏరియాల నుంచి ఇట్లా మనకి ఇవేమో వచ్చే అవకాశం ఉన్న ఈ లిక్కర్ కానీ వల్ల వాటి మీద నిఘా పెట్టుకోవడము, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవడము, అవి ఎన్ని సూచనలు ఉన్నాయి వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు. అట్లే పెట్రోలింగ్ నైట్ అంతా పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడము. సో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కానీ ఇంకా క్యాన్వాస్ ముగిసలేదు కాబట్టి క్యాన్వాస్ ఈరోజు ఈవినింగ్ రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు ముమ్మరంగా క్యాన్వాస్ చేస్తారు. అక్కడక్కడ క్లాషెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది, కానీ అది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఆ షెడ్యూల్ని వాళ్ళ షెడ్యూల్ ఆ ప్రోగ్రామ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అన్నీ టైం టు టైం తీసుకుంటున్నాం. ఎక్కడ క్లాసెస్ కాకుండా జరుపుతున్నాం. వాళ్ళతో పార్టీ ప్రతినిధులతో కానీ మాట్లాడుతున్నాం. సో క్లాసెస్ కాకుండా టైమింగ్ కానీ అడ్జస్ట్ చేసి వాళ్ళకి క్యాంపెయిన్ జరిగేదానికి పోలీసులు బాగా సహకరిస్తున్నాం మేము. సో అందువరకు ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు కాబట్టి సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎస్ఐలు ఈ క్యాంపెయిన్ పొలిటికల్ క్యాంపెయిన్లో ఎలాంటి ఘర్షణలకి దావు లేకుండా ఖచ్చితంగా చేయాలనేది ఒక సూచన. అట్ ద సేమ్ టైం ఈ ఇండ్యూజ్మెంట్ ఆఫ్ ఓటర్లని బెదిరించడం కానీ, డబ్బులు పంపిణీ చేయడం కానీ, లేదంటే గిఫ్ట్లు అయినాయి అట్లా ఆ విధంగా ఇండ్యూజ్మెంట్లో ఏవైనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అవి కానీ జరగకుండా చూడాలనేది మాకు బందోబస్తులో ఈ ముందు భాగం పోలింగ్ స్టార్ట్ కాకముందు చేసే పోలింగ్ ఈ బందోబస్తు ఏర్పాట్లు. పోలింగ్ రోజున ఏం చేయాలనేది క్లియర్గా ప్లాన్ ఉంది. పోలింగ్ రోజున మాకు ఏం బందోబస్తులు ఉంటాయి, ఫస్ట్ స్టేషన్ బందోబస్తు ఉంటుంది, పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ లొకేషన్స్. సార్ చెప్పినట్టు ఇందాక మనకి 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 208 లొకేషన్స్ ఉన్నాయి. 208 బిల్డింగ్లలో 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో 54 లొకేషన్స్ క్రిటికల్గా మేము ఐడెంటిఫై చేసి జరిగింది. 54లో 90 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటిది క్లారిటీ ఉంది. దీంట్లో కానీ మేమేంటంటే ఫోర్స్ వచ్చేదాన్ని బట్టి దాన్ని ఏంటంటే హైయెస్ట్ క్రిటికల్ 54లో ఇంకా ఉన్న దాంట్లో క్రిటికల్ అనే దానికి కొంత మనకు సిఏపిఎఫ్ ఫోర్స్ ఇస్తున్నాం. మేము ఏదైతే కూర్చొని ఐడెంటిఫై చేసినామో క్రిటికల్గా దానికి సిఎఫ్ఐ ఫోర్స్ వచ్చినంత సిఎఫ్ఐఎఫ్ అంటే కేంద్ర బలగాలు ఉంటాయి, బిఎస్ఎఫ్ ఈ బలగాలు కానీ ఉంటాయి. ఆ సమస్యాత్మకంగా అత్యంత సమస్యాత్మకంగా గుర్తించబడిన పోలింగ్ స్టేషన్స్లో సిఏపిఎఫ్ సివిల్ పోలీస్తో పాటు సిఏపిఎఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏముంటుంది, పోలింగ్ స్టేషన్ పరిధిలో పోలింగ్ బందోబస్తు ఉంటుంది. పోలింగ్ బందోబస్తు కానిస్టేబుల్స్ కానీ ఇప్పుడు రేపు 12వ తేదీ ప్రతి కానిస్టేబుల్కి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఏం చేయాలి విధులు క్లియర్ కట్గా అంటే వాళ్ళకి డౌట్ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఇవ్వబడుతుంది. పోలింగ్ స్టేషన్ దగ్గర ఏం చేయాలి, 100 మీటర్ లైన్ వేయించుకోవాలి, 200 మీటర్స్ లోపల క్యాంపులు పెట్టకూడదు, పొలిటికల్ లీడర్లకి బూత్ బందోబస్తు దగ్గర ఉండే వాళ్ళకి ఓటర్ దగ్గర సెల్ ఫోన్లు కానీ వాటర్ కానీ లోపల తీసుకోకుండా చేయకూడదు, అక్కడెక్కడ ప్రచారం జరగకూడదు, ఓటర్ కానీ ఏజెంట్లు కానీ వాళ్ళ గుర్తులు ధరించి కానీ అట్లాంటి గుర్తులు వేసుకున్న దుస్తులు కానీ వేసుకోకూడదు. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ఆ ప్రవర్తన నియమావళిని తూచా చెప్పకుండా పాటించేటట్టు ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బందికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి ఒక ఏం చేయకూడదు ఏం చేయాలనేది కానీ ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం అక్కడ విధుల్లోనే. ఎందుకంటే మనకు కొంతమంది తమిళనాడు కానీ వస్తారు బందోబస్తుకి అదర్ స్టేట్ నుంచి, కొంతమంది మన వాళ్ళు వస్తారు కొంతమంది. సో వాళ్ళకి ఏం విధులు చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం, ఏం చేయకూడదు కానీ అక్కడ ఏం చేయకూడదు కానీ అది క్లియర్ కట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజీ పోలింగ్ మొబైల్ పార్టీస్ మాకు. సో ఇందాక సెక్టర్ రూట్కి సెక్టర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ ఉన్నట్లే మా దగ్గర నుంచి ప్రతి రూట్కి ఒక మొబైల్ పార్టీ ఉంటుంది. మొబైల్ పార్టీలో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక ఆర్మ్డ్ పీసీ ఉంటారు,
వీళ్ళందరూ 44 రూట్లు 44 రూట్స్లో తిరుగుతారు. వాళ్ళకి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ వెహికల్స్ మూవ్ కాకూడదు, అభ్యర్థికి పొలిటికల్ ఏజెంట్కి వాళ్ళ పార్టీ వర్కర్కి కేటాయించిన వెహికల్లో వాళ్ళు మాత్రమే తిరగాలి, వాళ్ళు పెరగకుండా వాళ్ళ మనుషులు తిరగడానికి అనగానే అనుమతి లేదు. అలాంటి వెహికల్స్ ఆ వ్యక్తి లేకుండా వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అనుమతి తీసుకున్న అభ్యర్థి లేకుండా అనుమతి తీసుకున్న వాహనంలో తిరగడం కానీ నేరమే. సో అతను అభ్యర్థి ఉంటేనే అతనితో పాటు 5 మంది తిరగాలి డ్రైవర్తో సహా. అలా కాకుండా అభ్యర్థి ఎక్కడో ఉండి ఎవరో మనిషి తిరగడానికి లేదు, అట్లాంటి వెహికల్ సీజ్ చేస్తాం. అది మొబైల్ పార్టీస్ చేస్తాయి. క్లియర్ ఇన్స్ట్రక్ట్ మొబైల్ పార్టీకి అవి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకొని ఎవరు ఏజెంట్ లిస్టు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్ లిస్టు బూత్ దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ పర్మిషన్ లిస్టు మొబైల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ తర్వాత ఈ మొబైల్ పార్టీస్కి ఏమంటే అక్కడ జనాలు గుమ్మికుండా చూడడము, క్యాంపులు ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేయకుండా చూడడము, ఇవన్నీ మొబైల్ పార్టీస్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత మండలి లెవెల్లో ఒక క్యూఆర్టీ ఉంటుంది. క్యూఆర్టీ అంటే ఆ ఎస్ఐకి పరిధిలో క్యూఆర్టీ ఉంటుంది, ఆర్ముడ్ క్యూఆర్టీ ఉంటుంది. ఆయన ఎక్కడన్నా ఎక్కడైతే అత్యవసరంగా ప్రాబ్లం అంటే ఏదైనా లాండర్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ పోయి రీచ్ అయ్యి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అట్లా సర్కిల్ క్యూఆర్టీ ఒకటి ఉంటుంది. అంటే ఇన్స్పెక్టర్ లెవెల్లో సపోజ్ సూలూరుపేట అనుకోండి, సూలూరుపేటలో పోలీస్ స్టేషన్ లెవెల్లో క్యూఆర్టీస్ ఉంటాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఆ రూట్లకు సంబంధించి. అట్లనే సర్కిల్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్కి క్యూఆర్టీ ఉంటుంది. సో అట్లా అదే కాకుండా కొంతమంది అడిషనల్గా వచ్చేసరికి అదనంగా క్యూఆర్టీలు ఉంటాయి. సో ఇంకా 2-3 ఎస్ఐలు అందు వస్తే వాళ్ళకి సపరేట్ క్యూఆర్టీస్ ఉంటాయి. ఎక్కడైతే సమస్యాత్మకమైన రూట్లు ఉంటాయో దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఉండే ఎవరిలో ప్లాన్ చేస్తాం. తర్వాత ఎస్డిపిఓ లెవెల్ అంటే 4 లెవెల్లో కానీ ఒక క్యూఆర్టీ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. సో నేను కానీ మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తిరుగుతుంటాను. ఇది మా బందోబస్తు ప్లాన్. రూట్ బందోబస్తు లెవెల్ అంటే పోలింగ్ స్టేషన్ లెవెల్లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏం చేయాలని. దాంట్లో ఏజెంట్లు ఉంటారు, రిలీవర్స్ ఉంటారు. ప్రతి అభ్యర్థి ఒక ఏజెంట్ని 2 రిలీవర్ ఏజెంట్స్ పెట్టచ్చు. ఒకరు మాత్రమే లోపల ఉండాలి. ఇవన్నీ రిలీవర్ పోయిన తర్వాత లోపల పోయిన ఏజెంట్ ఓటర్ లిస్టు తీసుకుపోయినప్పుడు అది మార్కింగ్ చేసినది బయటకు తీసుకురాకూడదు. క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. బయటకు తీసుకొచ్చడానికి మేము అనుమతించాం. మా పోలింగ్ స్టేషన్ ఉండే కానిస్టేబుల్ ఆ ఏజెంట్ నేను మార్కింగ్ చేసిన ఈ ఓటర్ లిస్టుని బయటకు తెచ్చుకుంటాను అంటే అనుమతించేదానికి లేదు. సో అలా రిలీవర్ ఏజెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి రావాలని బయటకు తీసుకొచ్చేదానికి లేదు, స్లిప్పులు కానీ ఇవన్నీ. సో మా వాళ్ళు స్లిప్పులు కానీ తనిఖీ చేస్తారు. ఏదైనా పార్టీ గుర్తులు కానీ సింబల్ ఉండే స్లిప్పులు కానీ ఇష్యూ చేస్తే అట్లాంటివి అవి ఉంటే వెనక్కి పంపిస్తారు ఓటర్ని. సో వీళ్ళు బిఎల్ఓస్ ఇష్యూ చేసినవి లేకుంటే ప్లెయిన్ స్లిప్పుల మీద ఇష్యూ చేసిన స్లిప్పులు మాత్రమే ఓటర్స్ తీసుకొని పోవాలి. వాళ్ళకి మాత్రమే అనుమతి. ఇవన్నీ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ ఉంది. బందోబస్తు ప్లాన్ తయారు చేశారు మా వాళ్ళు. రేపు 12వ తేదీ ఇక్కడే క్లియర్ కట్గా ప్రతి కానిస్టేబుల్కి అంటే ఏ డ్యూటీ వేసింటామో ఆ డ్యూటీలో విధులు చేయాల్సిన విధులు ఏంటి, చేయకూడని ఏంటి క్లియర్గా మనం ఒక పాంప్లెట్ రూపంలో వాళ్ళకు బ్రీఫింగ్ చేస్తున్నాము. పర్సనల్గా బ్రీఫింగ్ చేస్తున్నాము. వాళ్ళకు ఆ పాంప్లెట్ కానీ సప్లై చేస్తాం డ్యూటీ టికెట్స్తో పాటు. సో ఇవన్నీ ఏర్పాట్లన్నీ బందోబస్తు ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాబ్లం మాకు బందోబస్తు ఏర్పాటు, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, పోలింగ్ బందోబస్తు, రూట్ మొబైల్స్, స్టేషన్ లెవెల్లో స్ట్రైకింగ్ ఫోర్సెస్ క్యూఆర్టీ అంటారు దాన్ని, సర్కిల్ లెవెల్లో ఒక క్యూఆర్టీ, సబ్ డివిజనల్లో ఎస్డిపిఓ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. తర్వాత ఇంకా మా తరపున ఈ అభ్యర్థులకి అంటే పోటీలో ఉన్న అభ్యర్థులకి ఎంత విజ్ఞప్తి అంటే పోలీస్ శాఖ తరపున మాకు మీకున్న ఏజెంట్లకు మీరు ఎవరైతే ఏజెంట్లుగా నియమిస్తున్నారో అది పోలింగ్ ఏజెంట్స్గా కూడా అవగాహన కల్పించి అవగాహన కల్పించి అలాంటి వాళ్ళకి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళు పూర్తిగా ఎన్నికల నియమం మీద అవగాహన కల్పించి పంపిస్తే బెటరు. ఎందుకంటే ప్రతి పోలింగ్ ఏజెంట్కి ఒక నియమావళి ఉంది. సో ఏమి అది ఏ అభ్యర్థి అయినా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ పార్టీ అభ్యర్థి కానీ 3 పోలింగ్ ఏజెంట్స్ని పెట్టుకోవచ్చు. 2 రిలీవర్స్ని ఒక ఏజెంట్ మాత్రమే ఎప్పుడూ లోపల ఉండాలి. సో అతను సెల్ ఫోన్ క్యారీ చేయకూడదు. అతను పోవాల్సింది ఒక పెన్ అండ్ ఓటర్ లిస్టు ఫ్రెష్గా రెవెన్యూ అంటే ఆర్ఓ గారు ఇచ్చిన ఫ్రెష్ ఓటర్ లిస్టు మాత్రమే తీసుకొని లోపలికి పోవాలి. అతను మార్క్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అతను బయటికి రావాలంటే ఖచ్చితంగా రిలీవర్ వచ్చిన లోపలికి అనుమతించబడిన రిలీవర్ని కానీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు మా వాళ్ళు ఉండేవాళ్ళు. తనిఖీ చేసిన తర్వాత రిలీవర్ పోవాలి, ఆ ఓటర్ లిస్ట్ తీసుకోవాలి. అతను బయటకు వచ్చేటప్పుడు తీసుకొని రాకూడదు. ఇది ఏజెంట్కి ఉన్న నిబంధనలు. అట్లే 3 గంటల తర్వాత పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత లోపల ఉన్న ఏజెంట్ని బయటికి అనుమతించబడదు. అది క్లియర్గా నియమావళి, ప్రవర్తన నియమావళిలో ఉండేది ఏంటంటే 3 గంటల వరకు పోలింగ్ జరిగేటప్పుడు అతను 2 గంటలకు దానికి నిబంధనలు ఏం లేవు. 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు, రిలీవర్ని పిలుచుకోవచ్చు. 3 గంటల తర్వాత
లోపల ఒక ఏజెంట్ ఉంటే అతన్ని బయటికి పంపకూడదు. నేను రిలీవర్ కావాలా, నాకు రిలీవర్ వస్తాడంటే అనుమతించబడదు. దాంట్లో ప్రవర్తన నియమంలో క్లియర్గా ఉంది. 3 గంటల తర్వాత ఉన్న ఏజెంట్లో పోలింగ్ స్టేషన్లో ఏజెంట్ అట్లే ఉండాలి. అతను బయటకు వచ్చేదానికి అనుమతి లేదు. అనుమతి ఉండాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అత్యవసర పరిస్థితులు, అతనికి హెల్త్ కండిషన్స్ బాగాలేదు, అతనికి ఏదైనా డీహైడ్రేషన్ అయిపోయి పడిపోయినాడు, బీపీ రేజ్ అంటే అట్లాంటి హెల్త్ కండిషన్స్లో అనివార్య పరిస్థితులు మాత్రమే రిలీవర్ ఏజెంట్ని అలౌ చేస్తారు. సో 3 గంటల తర్వాత ఈ క్లారిటీ అనేది అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్లకు ఇస్తే మాకు సులువు అవుతుంది. లేదంటే వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. అక్కడ లోపలంతా టెండర్ అవి పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలింగ్ కేంద్రంలో బయట కానీ చెప్తున్నాం అభ్యర్థులకి అందరికీ చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు అనవసరంగా తిరగకూడదు. అభ్యర్థి తిరగచ్చు, చూసుకొని పోవచ్చు. అట్లే వాళ్ళ విలేజ్ లెవెల్ లీడర్స్ కానీ వాళ్ళు ఏం చేయాలని విలేజ్ లెవెల్ లీడర్స్ కానీ తిరిగేటప్పుడు అక్కడ పోలింగ్ కేంద్రంలో ఉండకూడదు. వాళ్ళు ఓటర్ అయితే ఓటేసి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. వాళ్ళకి ఆ విధంగా సూచనలు ఇవ్వమని అడుగుతున్నాం. మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గించడానికి కోఆపరేట్ చేయమని అడుగుతున్నాం. అభ్యర్థులందరినీ మీ తరపున పోలీస్ శాఖ తరపున మీ ద్వారా తెలియజేయమంటున్న అభ్యర్థులకి ఏజెంట్లకి క్షుణ్ణంగా అవగాహన కల్పించి ఏజెంట్లుగా అతని లోపలికి నియమించాలి వాళ్ళని. అట్లే బూత్ బయట మాకు సహకరించాలి అంటే 100 లైన్ లోపల ఎవరూ రాకూడదు. 144 సెక్షన్ అనేది కలెక్టర్ గారు ఇస్తారు కాబట్టి 100 లోపల ఓటర్ మాత్రమే రావాలి. లేదంటే పోలింగ్ ఏజెంట్ ఎలక్షన్ ఏజెంట్ అంటే అభ్యర్థి నియమించిన ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే లోపలికి రావచ్చు. లేదు పార్టీ వర్కర్ మాత్రమే లోపలికి రావచ్చు. నేను ఆ ఊర్లో సర్పంచ్ని, ఆ ఊర్లో మండలి విలేజ్ లీడర్ని వచ్చేదానికి లేదు. అతను ఓటర్ అయితే ఓటేసి పోవాలి. సో ఆ పరిసరాల్లో 100 మీటర్స్ పరిసరాల్లో అతను ఉండకూడదు. ఎవరైనా కానీ 2 పార్టీల వారు ఏ పార్టీ అయినా కానీ ఉండకూడదు. ఇది క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజెప్పి ఆ లీడర్లకి మాకు సహకరించాలనేది. అట్లే రూట్ మొబైల్స్లో తిరిగేటప్పుడు మాకు ఇంకోటి ఏంటంటే పొలిటికల్ క్యాంప్స్ వేస్తారు. దాంట్లో కనుక నిబంధన ఉంది 200 మీటర్స్ ఏ వైపు నుంచి అయినా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్స్ అవతల మాత్రమే క్యాంప్ వేసుకోవాలి. టెంటు యాక్చువల్గా ఇప్పుడు టెంట్ వేయాల్సిన అవసరం లేదు. బిఎల్ఓస్ అందరూ స్లిప్పులు ఇచ్చారు. ఆ బిఎల్ఓస్ ఒకవేళ ఆ రోజు స్లిప్పులు మిస్ అయినా కానీ ఆల్రెడీ ఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి బిఎల్ఓ పోలింగ్ స్టేషన్ దగ్గరే కూర్చోంటాడు. సో ఎవరైనా మిస్ అయినా స్లిప్పులు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు ప్రజలు, ఓటర్స్. అలాంటప్పుడు కొంతమంది క్యాంప్స్ కానీ పెడతారు. దాన్ని పెట్టద్దనే రెస్ట్రిక్షన్ లేదు. పెట్టాలంటే ఏం నిబంధన ఏంటంటే 200 మీటర్స్ అవతల పెట్టాలి. అది మేమేమనుకుంటాం, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నామంటే 200 మీటర్స్ అవతల పెడుతూ ఒకరికొకరికి దూరంగా పెట్టుకోండి, దగ్గర పెట్టుకోవద్దు అనేది మేము అడుగుతున్నాం. అట్లా క్యాంపుల్లో ఏమేం చేస్తే ఇంతకుముందు ఒక ఆనవాయితీ ఉండేది. ఆ క్యాంపుల్లో 10 మంది కూర్చుంటారు. 10 మంది కూర్చొని ఈటబుల్స్ పెడతారు. టిఫిను, టీ, కాఫీ, బిస్కెట్స్ అవన్నీ ప్రొహిబిటెడ్, నిషేధం. ఓన్లీ 2 వ్యక్తులు మాత్రమే ఉండాలి. ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఉండాలి. ఏది సర్వ్ చేయకూడదు, వాటర్ తప్ప. సో ఇది కానీ నిబంధనలు చూసుకొని మీ క్యాంపు రన్ చేస్తే క్యాంపులో మీకు సంబంధించిన 2 వ్యక్తులనే పెట్టాలి. ఆ నిబంధనలు పాటించి పోలీసుకి సహకరించాలి. లేదంటే ఆ గుంపు అవుతారు. గుంపు కాకూడదు. నిబంధనల విరుద్ధ అయితే ఎంసీసీ వైలేషన్ అవుతుంది, ప్రవర్తన నియమాలు కలిసి. మొబైల్స్లో కానీ అంతే. సో మీకు ఆ వెహికల్స్ మీకు ఏదైతే పర్మిట్ చేశామో అభ్యర్థులకి, వాళ్ళ పొలిటికల్ ఎలక్షన్ ఏజెంట్కి, పార్టీ వర్కర్కి ఆ వెహికల్స్లో ఆ వ్యక్తి మాత్రమే ఉండాలి. ఆ వ్యక్తి కాకుండా డ్రైవర్తో కలిసి 4 ఉండాలి. ఈ నిబంధనలు పాటించాలి. లేకుంటే ఎవరినో పంపించేటప్పుడు మేము సీజ్ చేయాల్సింది వస్తుంది. అట్లా కాకుండా అనాథరైజ్డ్ వెహికల్స్ ఏవి ఆపరేట్ చేయకూడదు. సో సొంత వెహికల్స్లో అయితే రావచ్చు, కానీ మీరు ఏ పార్టీ వాళ్ళు కానీ వెహికల్స్ని వాళ్ళు నియమించేసి వాళ్ళు ఓటర్స్ని షిఫ్ట్ చేయడానికి అనుమతి లేదు. అలాంటి వెహికల్స్ మాకు వస్తే సీజ్ చేయాల్సింది వస్తుంది. సో ఇవన్నీ మీకు నిబంధనలు మీకు తెలుసుకొని మాకు సహకరిస్తే బందోబస్తు పీస్ఫుల్గా అయిపోతుంది, ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది. దానికి మాకందరూ సహకరించాలని కోరుతూ